పగలు ఇంచుమించు 3 గంటల ప్రాంతంలో దేవదూత ఈ యొక్క కొర్నేలిని దర్శించినటువంటి క్రమం మనం చూస్తూ ఉన్నాం. అంటే మీరు చూడండి, యేసుప్రభు వారు సిలువలో ఇంచుమించు 3 గంటల ప్రాంతంలో ఆయన సిలువలో ప్రాణం పెట్టడము, ఈ అపోస్తుల కార్యముల్లో 2 సందర్భాల్లో మనకి పగలు 3 గంటలన్న సమయం మనకు కనబడుతూ ఉంది. ఒకటి, ఆ కుంటివాడిని స్వస్థపరిచినటువంటి కార్యము దేవాలయము దగ్గర, మరి శృంగారం అనే ద్వారము దగ్గర కూర్చొని భిక్షం అడుకుంటున్నటువంటి కుంటివాడిని స్వస్థపరిచిన గడియ. మధ్యాహ్నము ఇంచుమించు 3 గంటల ప్రాంతంలో ఆ కుంటివాడికి స్వస్థత కలిగింది. అన్యుడైనటువంటి కొర్నేలు కూడా అదే సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి దర్శనంలో స్పష్టంగా కొర్నేలితో మాట్లాడుతున్నటువంటి క్రమము మనం చూస్తూ ఉన్నాం. దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుంది? యేసుప్రభు వారి యొక్క సిలువ త్యాగము ఆ మధ్యాహ్నము 3 గంటల వేళ అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి గడియగా మనకి కనబడుతుంది. శాపము, పాపము, రోగము సమస్తము నుండి విడుదల కలగడమే కాకుండా అన్యుల యొద్దకి కూడా దేవుని యొక్క ప్రేమ విస్తరించడము, అన్యులకి కూడా దేవుని కృపని, దేవుని యొక్క ఆత్మని మరి పంపించేటువంటి గడియగా ఈ యొక్క పగలు 3 గంటల గడియ మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అందుబాటులో ఉన్నాడు అన్న దానికి సాదృశ్యముగా యేసుప్రభు వారి యొక్క శిలువ త్యాగము ప్రతి మనిషిని దర్శిస్తుంది. ప్రతి వ్యక్తిని దేవుడు ప్రేమిస్తున్నాడు, దర్శిస్తున్నాడు అన్న దానికి సూచనగా ఈ పగలు ఇంచుమించు 3 గంటల వేళ ఒక అన్యుణ్ణి దర్శించినటువంటి క్రమం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.